చిన్నవాడికి నూరి పోస్తుంది. ఏమన్నా తెలుసా? నానా, ఈ భూమి మీద నరాలాడుతున్న నరుడు ఎవడు నమ్మదగిన వాడు? మనకంటూ ఆధారం ఎవరైనా ఉంటే దేవుడు ఒక్కడే. ఒరే, తండ్రి ఉన్నాడు కానీ లేనివాడు మాదిరిగా అయిపోయినా, సహోదరులందరూ ఉన్నారు కానీ ఎవరు లేనివారుగా అయిపోయినారు. ఒక్క మాట వేను, ఈ అరణ్యములో నేను కాపాడువాడు ఒక్కడే, ఆయనే కాపరి. పెంచితే ఓ మాటలు చెప్పాలా? అందరూ ఉండి లేనివాడిగా ఒంటరి ఉన్న సమయంలో కూడా ఆ అడవిలో, ఆ అరణ్యములో, ఆ ఎడారిలో ఆ గొర్రెలను పెట్టుకొని దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, పాటలు పాడుతూ ఆరాధన చేస్తూనే ఉంటున్నాడు, వేల కొలది పాటలు రాసుకున్నాడు. ఇతను పనంతా ఏంటంటే ఓ పక్కన అక్కడ మందు వేస్తూ ఉంటే ఓ పక్కన కూర్చొని వాయిద్యంతో వాయిస్తున్నాడు. ఎవరు నేర్పినారు ఈ భక్తి? తల్లి నేర్పింది. చెప్పండి, ఎవరు నేర్పినారు భక్తి? నేను అంటాను, ఆ చిన్నవాడికి తల్లిదండ్రులు ఇద్దరు చిన్నప్పటి నుండి ఆ భక్తిని నేర్పితే వాడికి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన అనగానే వాడు ఆటోమేటిక్ ఏం చేస్తాడు? మోకరిస్తాడు. ఆ మోకాల జీవితం రావాలనంటే ఇంట్లో తల్లిదండ్రులకు మొదట ఆ ప్రార్థన అనుభవం ఉండాలి. మోకాల అనుభవం ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఉంటుందో వాడికి మనం ఏ మోకాల మీద ఉండరా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తల్లిదండ్రులు మోకరించగానే వాడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా మోకరిస్తాడు. స్తోత్రం, ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. అట్టి అనుభవంలోకి మన పిల్లల్ని మనం నడిపించగలిగితే వారు ఎవరునంటే ఆ పిల్లవాడిని బండకేసి కొట్టిన తల్లిదండ్రులు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇంకొక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వేటిని గురించి చెప్పండి, చెప్పండి, వేటిని గురించి? ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం గురించి మాట్లాడాలి, ఆత్మీయ జీవితం గురించి మాట్లాడాలి, భక్తి విషయాలు మాట్లాడాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు, జ్ఞానులుగా కాదు. నేను అంటాను, పిల్లల ముందే గొడవలు పడి, పిల్లల ముందే బూతులు మాట్లాడి, పిల్లల ముందే అసహ్యమైన కార్యాలు చేస్తుంటే ఇక పిల్లలు మీ మాట ఎలా వింటారు? అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, వారు కూర్చున్నప్పుడు, వారు పడుకున్నప్పుడు, వారు నడిచినప్పుడు, వారు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. వేటిని గురించి మాట్లాడాలి? నీ సంసారం గురించి కాదు, మీ గొడవల గురించి కాదు. ఏమండి, ఈ రోజుల్లో పిల్లలకు చిన్నప్పుడే విషం నూరిపోస్తున్నారు. ఓ మాట చెప్తాను, ఏ ఇంట్లో గొడవలు ఉండవు, అన్ని ఇంట్లో గొడవలు ఉంటాయి కదా, అన్నింట్లో గొడవ ఉంటుంది కదా. ఈ భార్య ఏం చేస్తుందంటే, ఈ చిన్నోడి ముందే వాళ్ళ భర్తతో వాళ్ళ అమ్మగారి గురించి చెప్తుంటది, అంటే అత్తగారి గురించి చెప్తుంటది. ఇప్పుడు అత్తగారి గురించి ఆ పిల్లోడి ముందు మాట్లాడితే ఈడ ఆ నాయనమ్మకి ఏమైనా మర్యాద ఇస్తాడా? ఎందుకెవడు చిన్నప్పుడు ఈ తల్లి ఏం చేస్తున్నాడికి? నేను అంటాను, వారి ముందు మాట్లాడవలసిన మాటలు బైబిల్ చెప్తుంది. వాడు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడిచినప్పుడు, వాడు త్రోవన వెళ్ళినప్పుడు వాడి ముందు మాట్లాడాల్సిన మాటలు ఏంటో తెలుసా? భక్తి విషయమైన మాటలు తప్ప వేరొక మాటలు. నువ్వు ఏదైనా మాట్లాడతాలనుకుంటే పిల్లోని ఆడికి స్కూల్కి పంపించి కూర్చొని ఇద్దరు చుట్టు పట్టుకొని ఊగులాడండి. పిల్లల ముందు ఆ పనులు మాత్రం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పనికి మాలిన మాటలు మాట్లాడతారు పిల్లల ముందు. ఇక వాడు అవన్నీ వింటాడు. ఏదో ఒక రోజు సమయం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసుకుని వచ్చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక దైవజనుని పిలిపించి ఒక కుటుంబం చక్కని భోజనాలు ఏర్పాటు చేసినారు. చేస్తే ఆయన బయలుదేరి వస్తున్నాడు, ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఆ పిల్లోడు ముందు ఏమన్నారంటే, ఆయన కొంచెం బాగా తింటాడు, గట్టిగా తింటాడు, ఆయనకి పలాందంటే బాగా ఇష్టం, ఆయన పెడితే మొత్తానికి ఖాళీ చేసేస్తాడని పిల్లోడి ముందు మాట్లాడుకున్నాడు.
సరే బాగానే తయారు చేసినారు, అన్ని పాపం చక్కగా అన్ని విందంతా తయారైపోయింది. దైవజనుడు వచ్చినాడు, గేట్ వచ్చినాడు. ఈ పిల్లోడు అడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్ తెరిచి, పాడండి, వాళ్ళని ఆరాధనలో నడిపించండి, పరిచర్యలు నేర్పండి. స్తోత్రం చెప్దామా, చెప్దామా గట్టిగా హల్లెలూయా. పిల్లలు నాకు పెంచగలిగితే వాడు గొప్ప ప్రయోజనకరంగా మారుతాడు. చిన్నప్పుడే చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయింది. వాడు అనాథ అయిపోతే మా జాయ్ పాస్టర్ గారు వాడిని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. ఆ అనాథ పిల్లోని వేరే ఇంట్లో పెట్టుకొని వాళ్ళు పెంచుకున్నారు. ఏం జరిగిందో తెలియదు, మొత్తానికి వాళ్ళు తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చినారు. మీరు నేర్పించవలసింది ఏంటంటే సరైన బోధన వాడికి నేర్పాలి, క్రమశిక్షణ నేర్పాలి. స్తోత్రం హల్లెలూయా. ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. కాబట్టి దావీదు గారు తన కుమారుడైన సొలొమోనును పిలిచి, దేవుడు నన్ను మందిరం కట్టమన్నాడు, నా హృదయంలో నేను మందిరం కట్టాలని ఆలోచన నాకు ఉండింది. అయితే దేవుడు నన్ను మందిరం కట్టొద్దన్నాడు. కుమారుడా, అయితే మందిరము కట్టడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను సమకూర్చి పెట్టున్నాను, నువ్వు కట్ట మందిరం అని అన్నాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఈ చెప్పిన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మా తండ్రి గారి కాలంలో కట్టిన మందిరానికిను నేను కట్టిన మందిరానికి చాలా వ్యత్యాసం ఉంది. మా తండ్రి గారి కాలంలో ఔజా బాక్సులు ఉన్నాయి, నా కాలంలో JBL బాక్సులు వచ్చింది. అంటే మార్పు.